ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ దైవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాము. నిశ్చయముగా మా కోసము పరిచర్య కొరకు, కుటుంబం కొరకు కూడా తప్పకుండా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని వ్రాయబడింది. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆపదలలో నుండి విడిపించేటువంటి దేవుడట. కష్టంలో ఉన్నప్పుడు మన కష్టం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చెప్పాలని ఆశపడుతూ ఉంటామండి. వాళ్ళకి చెప్తే కొంచెం బాధ తీరుస్తుంది, కొంచెం ఏడిస్తే కొంచెం బాధ తీరుతుంది. కాబట్టి ఏడిస్తే మళ్ళీ మనం రిఫ్రెష్ అవుతాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే మనుషులకు ఎంతమందికి చెప్పినా మనకు లాభం కలుగుతుందో లేదో చెప్పలేం. కానీ యెహోవాకు మొర్ర పెడితే, కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టాలండి. కష్టంలో ఉన్నప్పుడు, మరి ఏమాత్రమో ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా దేవునికి మీరు మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే మనలను ఆపదలలో నుండి ఆయన విడిపిస్తాడట. ఆపదలలో నుండి వారిని విడిపించను. మన పితరులు కష్టకాలమందు మొర్రపెట్టినప్పుడు ఆపదలలో నుండి వారిని ఆయన విడిపించాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు గనక మనము కూడా కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు ఆపదలలో నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడండి. మనుషులు ఎవరైనా మనకి సలహాలు ఇవ్వగలరు, కానీ ఆపదలలో నుంచి మనల్ని విడిపించలేరు. విడిపించేంత బలము వారికి లేదు. కానీ మన దేవుడైతే ఆపదలలో నుండి వారిని విడిపిస్తాడు. ఇదే కీర్తనలో 13వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. 19వ వాక్యంలో కూడా ఈ మాట రాయబడింది. 28లో కూడా ఈ మాట రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే మన జీవితాల్లో ఆపదలు, తుఫాను లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినా కూడా వాటి నుంచి ఆయన విడిపిస్తాడట. ఇక్కడ 29వ వచనంలో రాయబడింది, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారి సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మామూలుగా కూడా మనం ఆలోచన చేస్తే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వాక్యంలో మనం చూస్తాము. మరి యేసు ప్రయాణిస్తున్నటువంటి దోణిలో శిష్యులు అందరూ ఉన్నప్పుడు అక్కడ తుఫాను రేగినప్పుడు అందరూ ఎంతో కలవరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దోణి అలల చేత కప్పబడేటువంటి పరిస్థితుల్లో వారు, మేమందరం నశించిపోవచ్చున్నాము, రక్షించండి అని వారు అడిగినప్పుడు ఆయన అంటారు కదా, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి ఆ గాలిని, ఆ సముద్రాన్ని ఆయన నిమ్మలపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మన పరిస్థితులను నిమ్మలపరిచేటువంటి దేవుడు, తరంగముల ఘోషను అణిచివేసేటువంటి దేవుడు మన దేవుడు అండి. తుఫానులు ఎన్నో మన జీవిత నావ మీద కొడుతూ ఉంటాయి. కొడుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని అణిచివేసే అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. వాటి అన్నిటినీ అణిచివేసి మనము కోరిన రేవుకు, మనము ఇష్టపడేటువంటి రేవుకు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయనకు మొర్ర పెడుతూ ముందుకు సాగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రభువా, ఈ అనుదిన వాక్య భాగాలు ఇలాగ జరుగుటకు మీరిస్తున్న కృపలను బట్టి వందనాలు ప్రభువా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమే అని నమ్ముచి ఉన్నాం తండ్రి. ఈ వాక్య భాగాలు అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా తండ్రి. నీకు వందనాలు తండ్రి. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించి కోరిన రేవుకు నడిపించినట్లుగా ప్రభువా, అనేక మంది కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ఉన్న తుఫాన్లను మీరు గద్దించి వారు కోరిన రేవుకు వారిని నడిపించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.